ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోయే కథ పేరు మారిన మనసు. రవి అనే పిల్లవాడు ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఫోన్ టీవీ చూస్తూ రోజంతా గడిపేస్తాడు. వాళ్ళమ్మ సావిత్రి ఎంత చెప్పినా వినడు. వాళ్ళమ్మ సరిగ్గా చదువుకో అని చెప్తూనే ఉంటుంది. కానీ రవి వినడు. సావిత్రి ఎంత చెప్పినా వినడు. ఇంకా సావిత్రి చెప్తున్నప్పుడు నేను వినను, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా పో అంటాడు. ఒకరోజు స్కూల్లో వాళ్ళ టీచర్ అంటుంది, ఈ నెక్స్ట్ టైం ఎగ్జామ్కి ఎవరు ఫస్ట్ వస్తారో చూస్తాను, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక బుక్ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్తుంది. దాంతో రవికి ఉన్న స్నేహితురాలు ప్రియా అంటుంది, ఈసారి ఖచ్చితంగా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని టీచర్ ఇచ్చిన గిఫ్ట్ని తీసుకోవాలిరా అంటుంది. దాంతో రవి నవ్వి ఆమెను చూసి హే పో అని వెళ్ళిపోతాడు. తరువాత ఇంటికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా ఎంత చెప్పినా వినడు. ఎవరెవరితోటో ఫోన్లు మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ గడిపేస్తూ ఉంటాడు. అలాగే రోజులు గడిచిపోతాయి. తరువాత వాడు ఏం చదవకుండా ఎగ్జామ్ రాస్తాడు. తరువాత ఏమవుతుంది, రవికి చాలా తక్కువ మార్కులు వస్తాయి, ప్రియకి మాత్రం క్లాస్ ఫస్ట్ వస్తుంది. తర్వాత వాడు బాధపడతాడు. వాళ్ళ అమ్మకి వెళ్ళి చూపిస్తే తన తల్లి చాలా బాధతో తలదించుకొని వెళ్ళిపోతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ బాధతో వెళ్ళిపోతుంది. దాంతో రవి వాళ్ళ అమ్మ మొహంలో ఉన్న బాధను చూసి ఈసారైనా ఎలాగైనా చదువుకోవాలి అని అనుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ చూసినా బుక్కులు పట్టుకొని చదువుతూనే ఉంటాడు. ప్రియకి డౌటులు కూడా అడిగి తెలుసుకుంటాడు. ఇక నుంచి టీచర్ చెప్పింది బాగా వినడం మొదలు పెడతాడు. తర్వాత ఇంట్లో కూడా చదువుతూనే ఉంటాడు. ఏమైనా డౌట్లు వస్తే స్కూల్కి వెళ్ళి మళ్ళీ ప్రియని అడుగుతాడు. తర్వాత మళ్ళీ మేడం, ఈసారి పరీక్షలు ఉన్నాయి, ఈసారి ఎవరు ఫస్ట్ వస్తారో చూస్తాను, వాళ్ళకి బుక్కే కాకుండా ఇంకొక మంచి బహుమతి కూడా ఇస్తాను అంటుంది. తరువాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మంచి మార్కులు వస్తాయి రవికి. దాంతో వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి అమ్మ నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి అని చూపిస్తాడు. తర్వాత వాళ్ళమ్మ అరే చాలా బాగా తెచ్చుకున్నావు, ఇక నుంచి ఇలాగే చదువు అని అంటుంది, అభినందిస్తుంది. తరువాత వాళ్ళ టీచర్ కూడా అరే వావ్ రవి, నీ ఎగ్జామ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇలాగే కంటిన్యూ అవ్వు, నేను నీకు బుక్తో పాటు ఒక పెన్ సెట్ కూడా గిఫ్ట్ ఇస్తాను అంటుంది. దీంతో మన కథ సమాప్తం.